నడుస్తున్నది జూబ్లీస్ అంతా గింతగానం ప్రజలతోటి కలకలాడిపోతున్నది. వీళ్ళు పనులకోకుండా కూడా ఇక్కడనే ఉంటున్నారు. ఏంది గింతగానం తిరుగుతున్నారు రాజకీయ నాయకులు? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా తిరుగుతూనే ఉంటారు. తిరగకుండా ఎవరు ఉంటారు చెప్పు? ఎలక్షన్లు అన్నప్పుడు అందరు తిరుగుతారు. అంతేనా? ఊళ్ళోకి పోయేటోళ్ళు ఫోన్ వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని అందరూ నిలబడి తిరుగుతూనే ఉంటారు. ఇచ్చారు మరి ఏ పార్టీ? నాకైతే ఎవరు వేయలేదు. మేము పార్టీకి మంచిగా పని చేస్తున్నాం అంతే. టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నాం. ఏది ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నాం మేము. డబ్బులు గిబ్బులు ఏమి ఇంతవరకు రాలేదు. ఆయన అభివృద్ధి పనులు అవి ఇవి చూసి కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి నుంచి దాదాపుగా మీ నియోజకవర్గానికి 200 కోట్లకు పైగా కేటాయించినాము డబ్బులు అభివృద్ధి కోసము అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటున్నాడు. పనులు కూడా స్టార్ట్ అయినాయి, పనులు కూడా కొనసాగుతున్నాయి. అదే ఇక్కడ మాగాటి గోపీనాథ్ 3 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఆయన ఏం అభివృద్ధి చేసిండు అని భార్య కోటేయాలి. ఆమె కన్నీళ్లతో వస్తే ఓట్లు రావు కదా, అభివృద్ధి ఏందని చెప్పేసి అడగాలి అని ప్రజలకు కూడా ఆయన సలహాలు ఇస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ అంటున్నాడు అది మనము అది అంటలేము. ఇప్పుడు టీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ చనిపోక ముందు కొన్ని అభివృద్ధి పనులు చేసిండు ఆయన. ఇప్పుడు కేటీఆర్ ఈ రిజర్వాయర్ అంటే, మన ఇది అంబేద్కర్ అది అంటే, ఈ గ్రౌండ్ అంటే కొన్ని పనులు ఆయన మంచిగా చేసిండు. బస్సులలో కూడా గ్రౌండ్ వర్క్ కూడా మంచిగానే చేసిండు. అందుకని ఆయనకు వాళ్ళ భార్యని వేస్తే గెలిపిస్తే బాగుంటుందని జనాలు అనుకుంటున్నారు తప్ప ఆమె ఏడుస్తుంది, ఆమె సానుభూతితో కాదు. ఆయన చేసిన మర్యాదనే చాలా ఉంది. ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్ నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి చేస్తున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నా అంటున్నారు. ఎన్నో ఒక దగ్గర 2 దగ్గర నడుస్తున్నాయి అంతే, మిగతా మొత్తం నడుస్తున్నాయి అభివృద్ధి పనులు. మిగతా ఏం నడుస్తలేవు కదా. ఏదో ఒక దాంట్లో 2 దాంట్లో నడిస్తే 200 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడి నుంచి నడుస్తుంది అభివృద్ధి, ఎక్కడ ఇదవుతుంది చెప్పండి? ఎక్కడ ఏమీ అయితే లేదు. 6 గ్యారంటీలు అన్నీ ఇంటింటికి వచ్చినాయి కాబట్టి 6 గ్యారంటీలను చూసి మాకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అది 6 గ్యారెంటీలు ఇక్కడ రాలేదు, ఇంకా లేదు. రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు ఇంతవరకు ఎవరికి. ఈ 500 గ్యాస్ ఇస్తున్నాడు, అది లేదు. మన ఉచిత పథకం ఆడోళ్ళకు 2000 అన్నాడు, అది లేదు. తాశలు పెట్టిండే అయిపోయాయి. పింఛన్లే సరిగా వస్తలేవు, ఒక్కొక్కరు మొత్తుకొని వస్తున్నారు. అన్నీ నడుస్తున్నాయి దేశం మీద. వాళ్ళకేం తెలుస్తాం మేము చేసినామంటే? ఎవరు చేసినారు? ఆయన చేసిండు కాబట్టి వస్తున్నాయి. ఆ టీఆర్ఎస్ ఉన్నట్టే కొన్ని అప్పుడు అన్ని వాళ్ళన్నా ఇస్తుండ్రు కానీ ఇలా ఆయనతో ఇస్తలేదు. పెన్షన్స్ అన్నా ఇస్తున్నారా మరి? పెన్షన్స్ సరిగా వస్తలేదు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మొత్తంగా వేస్తున్నారు అవి. చెప్పండి అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నది. అందులో యూనివర్సిటీకి సంబంధించిన యూత్ కూడా ఇక్కడ ఎలక్షన్లో పోటీకి నిలబడ్డారు, నిరుద్యోగులు కూడా. మరి దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? ఒక యువకునివి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజలందరూ ఆదరించాలని అనుకుంటున్నారు ఈ జూబ్లీస్లో? 100% బీఆర్ఎస్ వైపే ప్రజలందరూ ఉన్నారన్న. దాంట్లో ఎలాంటి అనుమానం కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు దివంగత నేత, ఓ మహా దిగ్గజం, ఇవాళ లేరు మా మధ్యలో. ఆయన చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కూడా కాదు. ఇలాంటి స్లమ్లా అంత పెద్ద గ్రౌండ్ ఉండడం అంటే నాట్ ఏ జోక్. అంత పెద్ద గ్రౌండ్ అయినా పెట్టి వెళ్ళారు. మరి ఆ దేవుడు మరి ముందే ఆయనకు చెప్పించిండేమో, ఇంత పెద్ద గ్రౌండ్ మీకోసం పెడుతున్నా, ఇది కూడా కబ్జా కాకుండా చూసుకోండి, అది మీ యువకుల పైన, మీ బస్తీవాసుల పైన డిపెండ్ అయి ఉంది అని చెప్పి మా కోసం ఒక గ్రౌండ్, అంత పెద్ద యూనివర్సిటీ, ఇంత పెద్ద వాటర్ ట్యాంక్ చూసారా, రిజర్వాయర్ ఇంతవరకు ఎవరు ఊహించలే కళలో కూడా. మళ్ళీ డబుల్ రిజర్వాయర్ కట్టారు. ముందు 2 డేస్కి ఒకసారి వచ్చేది, ఇప్పుడు డే బై డే వస్తుంది వాటర్. పబ్లిక్ చాలా ఖుషి ఉన్నారు. పొన్నం ప్రభాకర్ వీళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. అంటే చేసింది అభివృద్ధి ఒక్కరు, దాన్ని రిబ్బన్ కటింగ్లు మావన్నట్టు వీళ్ళ పాలకులది ఇట్లున్నది కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఇట్లా మీ అభ్యర్థికి, బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్ళు ఓట్ల కోసం చేస్తుంది అని చెప్పేసి కూడా మంత్రులు కూడా కామెంట్ చేశారు. మరి ఇది ఎట్లా చూస్తారు మీరు? సార్ ఉన్నంత వరకు వాళ్ళకు మంచినే చూసుకున్నారు కాబట్టి వాళ్ళు తిని కూర్చునేంత వరకు వాళ్ళ వరకు ఉన్నది. ఆమెకు అవసరం లేదు. అయినా కానీ ఎందుకు వచ్చింది? మా కోసం, ఈ పబ్లిక్ కోసం వచ్చింది. మా ఆయన ఇట్లా మధ్యంతరంగా చనిపోయారు కాబట్టి నేను నిలబడాల్సిందే. అలాంటిది మనం పొడగొట్టుకోవద్దు. 600 అయినా వీళ్ళకి మనం నిలబడాల్సిందే. అర్ధరాత్రి సార్, ఏ ఎమ్మెల్యే నాకు తెలిసి హిస్టరీలో ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు చాలామంది, కానీ ఇప్పటివరకు
ఏ ఎమ్మెల్యే కూడా అట్లా చేయలే. ఆయన అర్ధరాత్రి 2 కానీ 3 కానీ 4 కానీ మరి ఆయన ఎప్పుడు అనుకుంటారో మాకు తెలియదు. దేశ ప్రధాని 18 గంటలు ఆయన మెలుకుంటారు అని అంటారు, కానీ మా సార్ 24 గంటలు అందుబాటులో ఉన్నాడు. ఎనీ టైం 24 hours into 7. ఎక్కడికి ఫోన్ చేసినా, ఎనీ టైం ఫోన్ చేసినా హాజరు అవుతారు ఆయన. ఎక్కడికి రమ్మని ఊరికి వస్తారు ఆయన. నేను వస్తున్నా భయ్ మీకు ఎందుకు సార్, ఇట్లా డ్రైనేజ్ లైన్ పొంగుతుంది, సరిగ్గా రెస్పాన్స్ అవుతలే, ఇమ్మీడియట్లీ కాల్. సార్ పలానా వ్యక్తి ఇట్లా పోలీస్ స్టేషన్లో బాధపడుతున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఇట్లా హింసిస్తున్నారు, ఇమ్మీడియట్లీ ఆడికి వచ్చేస్తారు. అర్ధరాత్రి అపరాత్రి అది ఎలాంటిదైనా డోర్ కొట్టిన నెక్స్ట్ మినిట్ ఎమ్మెల్యే అక్కడ దిగుతారు. ఇలాంటి వ్యక్తిని సునీతమ్మ గారు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆయనతో సహజీవనం ఆయన లైఫ్లో ఉంది, భాగస్వామి. అలాంటిది ఆమెకు తెలీదా? పబ్లిక్ని ఇంత బాగా చూసుకున్నారు, మేము ఎట్లా వదిలి పెడతాం పబ్లిక్ అని చెప్పి ఆమె ఎందుకు వదులుతుందండి? వస్తుంది, ఆమెకు హక్కు ఉంది, ఖచ్చితంగా పబ్లిక్ కోసం ఆమె నిలబడుతుంది. ఆమె అనే అర్హత వాళ్ళకి లేదు కూడా నాకు తెలుసు. ఇక పొన్నం ప్రభాకర్ అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు అని మా కేటీఆర్ గారు అన్నారు. ఇక వాళ్ళకి తెలుస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఏముందో ఏం లేదో ఆ దేవునికే తెలియాలి, వాళ్ళ పార్టీ వ్యక్తులకు రాహుల్ గాంధీ గారికి తెలియాలి. ఎందుకంటే ఆలుగడ్డ పెడితే బంగారం వస్తుంది అన్నట్టు కాదు కదా ఇది. అట్లా మరి ఈ ఓటు చోరీ విషయం ఎట్లా చూస్తారన్న? ఓట్లు చోరీ అవుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఓట్ చోరీ అనేది జవహర్లాల్ పండిత్ విషయం, జవహర్లాల్ నెహ్రూ ఆయన విషయంలోనే ఓట్ చోరీ జరిగింది. అందరు కమిటీ మెంబర్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తే గాంధీజీ ఒక్క ఓటు మాత్రం జవహర్లాల్ నెహ్రూకి వచ్చింది. అప్పటి నుంచే ఓట్ చోరీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది. మన గాంధీజీ గారు కానీ నెహ్రూ కానీ ఎవరైనా పొలిటీషియన్ మాత్రమే, మహాత్మా గాంధీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఇప్పటి వరకు ఓట్ చోరీ జరుగుతూ వస్తుంది. మా ప్రభుత్వంలో జరగదు, అది అసాధ్యం. అది అంటే ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంటే ఇక్కడ ఓటు చోరీ చేస్తున్నారు అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని అంటే ఎవరుండి చేస్తున్నారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆబ్వియస్లీ అది కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతుంది. దీన్ని మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. మా ప్రభుత్వంలో జరగలేదే, అన్ని సాఫీగా జరిగినాయి కదండి. ఓకే రైట్ అన్న. మరి ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ అని చెప్తున్నాడు, అన్ని కమ్యూనిటీలో నాకు పరిచయం ఉన్నారు, యూత్ ఫాలోయింగ్ అంట ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారన్న? నవీన్ అన్న గురించి చెప్పాలంటే నవీన్ అన్న లోకల్ క్యాండిడేట్, మంచి వ్యక్తి. కానీ ప్రభుత్వం కరెక్ట్ కాదు, ఆ పార్టీ కరెక్ట్ కాదు. ఆ పార్టీ నుంచి ఓకే టికెట్ అతనికి వచ్చింది, కానీ ఆ పార్టీకి మాత్రం ఎవ్వరు పనిచేయడానికి సిద్ధంగా లేరు. పబ్లిక్ అయితే అస్సలు లేరు. పబ్లిక్ అంతా చాలా కోపంగా ఉన్నారు. ఓట్లు వేయడం అవంటే అది అసాధ్యం, అది జరగని పని. ఎందుకంటే 2500 పెన్షన్ ఇస్తాడు లేడీస్కి, అది లేదు ఇప్పటివరకు. మన తులం బంగారం ఇస్తున్నాడు, అది కూడా గతి లేదు ఇప్పటిదాకా. మరి ఆయనకి ఏమనిపించి హామీలు ఇచ్చిరో లేకపోతే వాళ్ళు రాసుకొని వచ్చిరో 420 హామీలు అన్నారు. 6 హామీలు పక్క 6 హామీలు కూడా ఇంతవరకు కాలేదు. మరి 420 అని నిజంగానే పెట్టుకున్నారా లేకపోతే 420 అనేది వాళ్ళ పార్టీకి మరి సెట్ అవుతుందని పెట్టుకొచ్చారా? నాది మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి, వాళ్ళ అవగాహనకు వదిలేస్తున్నాం. మరి మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది అనుకుంటున్నాం? ఈసారి 1,00,000 పైచీలకు వస్తుందని. ఆల్రెడీ ఎమ్మెల్యే సాబ్ ఓట్లు ఉన్నాయి, విష్ణన్న గారు ఓట్లు ఉన్నాయి, అందరి ఓట్లతో పాటు ఇప్పుడు ఈసారి సునీతమ్మ గారి ఓట్లు కూడా కలిసి 1,00,000 పైచీలకు వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా.